మార్నింగ్ స్టూడెంట్స్ మన ఏజిఎల్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయమని. దానికోసం ముందుగా ఫైనల్ ఇయర్ మనం స్టార్ట్ చేసాం. ఫైనల్ ఇయర్ 5th సెమ్. మనకి 5th సెమ్లో ఫిజిక్స్ సంబంధించింది అయితే ఫిజిక్స్ 2 పేపర్లు ఉంటాయి, కెమిస్ట్రీ 2 పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ 2 పేపర్లు ఉంటాయి. ఫిజిక్స్ 2 పేపర్లలో పేపర్ 5 ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. పేపర్ 6 వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్. దీంట్లో ఫస్ట్ పేపర్ని మనం 5th పేపర్ని స్టార్ట్ చేసుకుందాం. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. టోటల్గా ఈ పేపర్ని 5 యూనిట్స్ కింద డివిజన్ చేశారు. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. దాంట్లో ఫస్ట్ యూనిట్ 1లో ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. సెకండ్ లెసన్ డైఎలక్ట్రిక్స్. ఓకే, రెండు లెసన్స్. సిమిలర్గా యూనిట్ 2లో 2 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సెకండ్ లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సిమిలర్గా థర్డ్ యూనిట్లో 2 లెసన్లు ఉన్నాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సెకండ్ లెసన్ వచ్చేసరికి మాక్స్వెల్ ఈక్వేషన్స్. సిమిలర్గా 4th సెమ్ 4th యూనిట్ 5th యూనిట్లో సింగిల్ లెసన్స్ ఉన్నాయి. 4th యూనిట్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్. 5th యూనిట్లో వచ్చేసరికి డిస్క్రీట్ ఎలక్ట్రానిక్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఈ 3 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అనేవి వస్తాయి. అందుకనే మనకి టోటల్ గా పేపర్ అనేది ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్ అనేది వచ్చింది. ఫస్ట్ లెసన్ అంతా ఎలక్ట్రిసిటీ, సెకండ్ లెసన్ లో మ్యాగ్నెటిజం, థర్డ్ లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఉంటుంది. నెక్స్ట్ 4th యూనిట్ 5th యూనిట్ లో ఎలక్ట్రానిక్స్ ని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1 లో ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఫస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీడియో 1, వీడియో 2 అలాగా కంటిన్యూ వీడియోస్ అనేవి పంపిద్దాం. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ లెసన్ ని ఓవరాల్ గా 5-6 పార్ట్స్ డివిజన్ చేసి వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని అలాగా లైన్ గా పంపిస్తాం. దాన్ని మీరు లైన్ గా ఫాలో అయిపోవాలి. లెసన్ మారేటప్పుడు మళ్ళీ వీడియో 1 స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు యూనిట్ 1 లో ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్. యూనిట్ 1 లో ఫస్ట్ లెసన్. ఈ లెసన్ లో మేజర్ గా మనం బేసిక్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఏంటి బేసిక్ పాయింట్? ఎలక్ట్రిసిటీ అనగానే మీకు ఫస్ట్ మైండ్ లో గుర్తొచ్చేది చార్జ్. చార్జ్ క్యారియర్స్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద చార్జ్? చార్జ్ గురించి మనం మాట్లాడాలి. వాట్ ఈస్ ద చార్జ్? చార్జ్ అంటే చార్జ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. చార్జ్ అనేది ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీ. చార్జ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇట్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఆ చార్జ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. చార్జ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇట్ ప్రొడ్యూస్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ద స్టాటిక్ చార్జెస్ అంటే స్టేబుల్ గా ఉండే చార్జెస్. ద స్టాటిక్ చార్జెస్ ప్రొడ్యూస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద మూవింగ్ చార్జెస్ ప్రొడ్యూస్ both electric and magnetic fields. Okay, that is the charge. Charge is the property of matter. It produces both electric and magnetic fields. Next, what is the units of charge? SI units. Coulombs. What is the SI units? Coulombs. Next, ES units. Electrostatic unit and all. Once the electrostatic unit is equals to 1/3 into 10⁹ coulombs. Electromagnetic units, 1 electromagnetic unit is equals to 10 coulombs. Okay, these are the units of the charge. Next, charge again, positive charge, negative charge, and
What is the positive charge? What is the negative charge? Positive charge. The body having excess of electrons. Electrons అనేవి ఎక్కువగా ఉంటే, ఒక బాడీలో ఎలక్ట్రాన్స్ అనే ఎలక్ట్రాన్ నెంబర్ ఎక్కువగా ఉంటే దాన్ని నెగటివ్లీ చార్జ్డ్ బాడీ. The body having excess of electrons, that body is known as negatively charged body. Okay, the body deficiency of the electrons. Electrons అనేవి తక్కువగా ఉన్నాయి. The body having deficiency తక్కువ. The body having deficiency of the electrons, that body is known as positive charged body. Negative charge carriers ఎక్కువగా ఉంటే నెగటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ ఎక్కువగా ఉంటే పాజిటివ్ చార్జ్. ఓకే, సపోజ్ ద బాడీ హ్యావింగ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఎలక్ట్రాన్స్ ఇంకొక దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకోండి, తీసుకోండి. అందుకే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసే కాబట్టి అప్పుడు ఆ బాడీ అనేది నెగిటివ్ చార్జ్ బాడీ అయితే దాని మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు మాస్ ఇంక్రీజ్ అవుతుంది? సమ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది. ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగాయి, అందుకే మాస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ చార్జ్ బాడీ అన్నాం. పాజిటివ్ చార్జ్ బాడీ అనేది ఏమవ్వాలి? సమ్ లూజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్డ్ బాడీ అనగానే మాస్ ఇంక్రీజెస్, పాజిటివ్ చార్జ్డ్ బాడీ అనగానే మాస్ డిక్రీజెస్. ఓకే, నెక్స్ట్ ఈ చార్జ్ లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం, కన్జర్వ్. Charge is conserved. What is the charge is conserved? Charge, total charge remains constant. Okay, in a nuclear reactions, in a chemical reactions, total charge of the before reaction is equals to total charge of the after reaction. ఒక రియాక్షన్ కెమికల్ రియాక్షన్ జరిగింది, బిఫోర్ ఎంత చార్జ్ ఉంటుందో ఆఫ్టర్ కూడా అంతే చార్జ్ అనేది ఉంటుంది. అంటే టోటల్ చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ charge is conserved. Okay, charge యొక్క ప్రాపర్టీ ఏంటంటే charge is conserved. That means total charge before reaction is equals to total charge after reaction. ఒక రియాక్షన్ లో బిఫోర్ ఎంత చార్జ్ ఉంటుందో ఆఫ్టర్ కూడా అంతే చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి charge is quantized. Charge is quantized. That means any body of the charge ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్. ఏదైనా ఒక బాడీ యొక్క చార్జ్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్. ఎలక్ట్రాన్ చార్జ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అయి ఉంటుంది. ఒక బాడీ యొక్క చార్జ్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్. హాఫ్ ఇంటిగ్రల్ ఉంటుంది. ఇంటిగ్రల్ 1 2 3 4 అలా 1 into E 2 into E 3 into E 4 into E అలా. ఓకే, మనకి జనరల్ గా వచ్చే బిట్ ఏంటంటే చాలా దగ్గర అడిగే బిట్ ఏంటంటే how many electrons in 1 coulomb charge. ఒక కూలంబ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓకే, ఒక కూలంబ్ చార్జ్ అనేది 1 coulomb is equals to n into 1 coulomb charge. 1 coulomb charge is equals to n into E electron charge. Therefore n is equals to 1 by E. 1 by E means 1 by 1.6 into 10 power minus 19 electron charge. This is the electron charge. Therefore n is equals to 1 by 1.6 into 10 power minus 19 6.25 into 10 power 18 electrons. ఒక కూలంబ్ చార్జ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటంటే 6.25 into 10 power 18 electrons. Okay, these are the properties of the charge. What is the coulomb? Now what is the charge? Charge అంటే ఏంటో నేర్చుకోండి. Charge is the property of matter. It produces both electric and magnetic fields. Next, units of the charge. What is the positive charge? What is the negative charge? Negative charge అంటే ఏంటి? Positive charge అంటే ఏంటో నేర్చుకోండి. Next, charge is conserved. Charge అనేది కన్సర్వ్ అయి ఉంటుందని చెప్పుకోండి. Next, charge is quantized. Quantized అయి ఉంటుందని కూడా నేర్చుకోండి. ఇది charge యొక్క ప్రాపర్టీ. This is the basic point in a electric field intensity and potential. Next point ఏంటంటే దీనిలో వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ లా.
జనరల్ గా ఈ లెసన్ అంతా అయ్యేంత వరకు కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లా అనేది ఒకటి వస్తుంది. ఏంటంటే కూలుంబ్ లా. కూలుంబ్ లా. ఓకే, ఈ లెసన్ ఎండ్ అయినంత వరకు కూడా వాట్ ఈస్ ద కూలుంబ్ లా, వాట్ ఈస్ ద కూలుంబ్ లా అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అందుకని కూలుంబ్ లా గురించి కూడా ఒక బేసిక్ పాయింట్ కింద మనం నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద కూలుంబ్ లా? సపోజ్ టూ చార్జెస్ మనం తీసుకుంటాం, Q1 అని Q2 అని. రెండు చార్జెస్ అనేది తీసుకుంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఇస్ ఈక్వల్స్ టు R. సపోజ్ టూ చార్జెస్ ఆర్ లైక్ చార్జెస్, ఒకేలాంటి చార్జెస్ అంటే పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. లైక్ చార్జెస్ ఆర్ రిపల్. ఈ రెండు రిపల్ ఒకదానితో రిపల్ అవుతుంది. రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ టూ చార్జెస్ ఆర్ అన్లైక్ చార్జెస్. అన్లైక్ చార్జెస్ అనుకోండి, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లైక్ చార్జెస్ రిపల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఓకే, అయితే మనకి లైక్ చార్జెస్ అయినా అవ్వచ్చు, అన్లైక్ చార్జెస్ అయినా. లైక్ చార్జెస్ అయితే ఈ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అన్లైక్ చార్జెస్ అనుకోండి, అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ రెండు చార్జెస్ అనేది తీసుకుంటాం, Q1 అండ్ Q2. దీస్ ఆర్ లైక్ ఆర్ అన్లైక్ చార్జెస్. లైక్ చార్జెస్ అంటే రెండింటి మధ్య ఫోర్స్ అనేవి రిపల్సివ్ ఫోర్స్, అన్లైక్ చార్జెస్ అంటే అట్రాక్షన్ ఫోర్స్ అవుతుంది. ఓకే, ద అట్రాక్షన్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ between the two charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between two charges. Okay, attraction or repulsive force between the two charges is directly proportional to product of their charges and inversely proportional to square of the distance between two charges. Okay, therefore total గా మనం రెండు కంబైన్ గా రాసుకునేటప్పుడు F proportional to Q1 Q2 by R square. Okay, therefore F is equals to proportional constant. Equation balance అవ్వాలి, ఒక proportional constant ని మనం తీసుకుంటాం. Therefore F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. This is the Coulomb law. Coulomb law. F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Okay, Coulomb force. F అనేది Coulomb force. The attraction or repulsive force between the two charges is known as Coulomb force. Okay, F the scalar form ఇది మనకి జనరల్ గా వెక్టార్ నొటేషన్ లో అడుగుతారు. What is the vector notation of Coulomb force? Coulomb force యొక్క వెక్టార్ నొటేషన్ అంటే F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square into R cap. This is the scalar notation. Scalar form. What is the vector form of Coulomb force? R cap unit vector. R cap. What is the unit vector?